గిలాదు కాపురస్తుల సంబంధియగు తిబ్షీయుడైనటువంటి ఏలియా ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారంగా గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అటు తర్వాత మరలా యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ కేరీతు యొక్క వాగు నీరు నీవు త్రాగుము. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని దేవుడు ఏలియాకు తెలియజేయగా, ఏలియా దేవుడు చెప్పిన ప్రకారంగా యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేస్తాడు. ఆ కేరీతు వాగు దగ్గర కాకోలము ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును ఏలియా దగ్గరికి తీసుకొని వచ్చుచుండెను. ఏలియా కాకోలము తెచ్చినటువంటి రొట్టెను మాంసమును తింటూ ఆ వాగు దగ్గర నీరు త్రాగుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ భయంకరమైనటువంటి ఆ కరువు దినాల్లో దేవుడు కాకోలం ద్వారా దేవుడు ఏలియాను పోషించడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత మరలా ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు మరలా బాధ్యత కలిగి దేవుడు ఏలియాను సారేపాతు అనే పట్టణానికి పంపి అక్కడ ఒక విధవరాలు ద్వారా దేవుడు సర్వ సమృద్ధిని కలుగజేస్తాడు. మనం గమనించగలిగితే ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే మనల్ని పోషించేవాడు. మనము గనక ఆయనని యథార్థంగా ఆరాధించే వారమైతే ఖచ్చితంగా కూడా మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పోషిస్తాడని మనకు అనేక రకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అందుకే రేపటి దినం గురించి మనము చింతించిన అవసరం లేదు. మన దేవుడు ఎటువంటి వాడంటే మనకు కావలసినటువంటి ప్రతి ఆహారాన్ని సమృద్ధిగా దయచేసేవాడు. మన దేవుడు అరణ్యంలోనే ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పోషించాడు. కాబట్టి మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయనను ప్రేమించే వారమైతే, ఆయనను వెంబడించే వారమైతే, ఆయన మహిమను వెతికే వారమైతే, మొదట ఆయన రాజ్యాన్ని వెతికే వారమైతే తర్వాత మనకు సమస్తమును అనుగ్రహించబడతాయని దేవుడు మనకు వాగ్దానం చేశారు. పిల్లలు, మనం అందరం కూడా ఆయన మహిమను, ఆయనను ప్రేమను వెతికేవారిగా, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా దేవుడు మనల్ని అందరినీ కూడా మార్చునుగాక. ఆమేన్.